మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం మీరు మర్చిపోకుండా 7 లోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి. చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా, అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి గురువారం రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి రూపాయి ఖర్చు లేదు. మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరగనేదే లేదు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. గురువారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ భూలోకాన సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గురువారం రోజున మీరు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయినా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని, రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. చాలామంది ఇంటి పరంగా మాకు ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉన్నాయి, అసలు మా ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు, ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు, ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడకుండా మేము చాలా సతమతమైపోతూ ఉన్నాము. డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి. రూపాయి సంపాదిస్తే ఖర్చు మాత్రం 4 రూపాయలు అయిపోతుంది. చేతిలో డబ్బు అనేది నిలబడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా సంపాదించటం మీదే ఫోకస్ పెడతాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు సంపాదించటం ఎంత ముఖ్యమో ఆ సంపాదనను నిలబెట్టుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం. దానికి కలుసుబాటు అనేది కావాలి. అలా కలుసుబాటు వచ్చినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకు ఈ కష్టాలు, సమస్యలు అనేవి తగ్గుతాయి. అంటే ఖర్చులు అనేవి కాస్త తగ్గటము, చేసే పనిలో 1 రూపాయి ఎక్కువ రావటము, మనకు బాగా కలిసి రావటము జరుగుతుంది. పెద్ద పెద్ద గొప్పోళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలనే వాళ్లకు సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి వారి ఇళ్లల్లో వాళ్ళు రహస్యంగా ఇటువంటి పరిహారాలే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు. మనం నమ్మకంతో చేసుకోవటం ఒక్కటే. మరి ఇంతకీ గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక పల్లెటూరిలో ఒక వివాహిత ఉండేది. ఆమెకు పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడిచింది. భర్త చాలా మంచివాడు. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కుటుంబ జీవితం సాఫీగానే సాగిపోతున్న తరుణంలో ఆమె జీవితంలోకి ఒక అనుకోని ఆకర్షణ ప్రవేశించింది. తన ఇంటి పక్కకు కొత్తగా వచ్చిన ఒక యువకుణ్ణి చూసి ఆమె మనసు చలించింది. మొదట్లో కేవలం ఒక పరిచయంగానే ఉన్నా క్రమంగా ఆమె అతడిని వేరే దృష్టితో చూడటం మొదలుపెట్టింది. తన మాట తీరు, నవ్వు, ప్రవర్తన ఆమెను తెలియకుండానే ఆకర్షించాయి. తన భర్త పక్కన ఉన్నా సరే ఆమె మనసు మాత్రం ఆ యువకుడి చుట్టూనే తిరిగేది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆ పరాయి పురుషుడి ఆలోచనలే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఒక పక్క తను చేస్తున్నది మహాపాపమని ఆమె అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. నాకొక మంచి భర్త ఉన్నాడు, నేనిలా ఒక పరాయివాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, నా మనసు ఎందుకింత నీచంగా తయారైంది అని తనను తాను నిందించుకుంటూ కుమిలిపోయేది. ఆ ఆలోచనలను ఆపాలని ఎంత ప్రయత్నించినా అవి మరింత ఉధృతంగా ఆమెను చుట్టుముట్టేవి. ఈ మానసిక సంఘర్షణ భరించలేక ఒకరోజు సాయంత్రం ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన మండపం దగ్గరకు వెళ్ళి ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. తన జీవితం ఎటుపోతోందో, ఈ పాపాకంకిలం నుండి బయటపడే మార్గం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ సమయంలో అక్కడే గడ్డిమేస్తున్న ఒక గాడిద ఆమె వంక తీక్షణంగా చూసింది. సాధారణంగా జంతువులు మనుషుల బాధను అర్థం చేసుకోలేవు. కానీ ఆ గాడిదలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ఉంది. అది నెమ్మదిగా ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఏడుస్తున్న ఆ స్త్రీ వైపు చూసి స్పష్టమైన మానవ స్వరంతో ఇలా అంది, అమ్మా,
ఎందుకలా కుమిలిపోయి ఏడుస్తున్నావు? నీ కన్నీళ్లకు కారణం నీ మనసులో పుట్టిన ఆ పరాయి పురుషుని గురించిన చెడు ఆలోచనలే కదా. భర్తను మోసం చేస్తున్నాననే అపరాధ భావన నిన్ను దహించి వేస్తుంది కదూ. అకస్మాత్తుగా ఒక గాడిద మాట్లాడటం చూసి ఆ స్త్రీ భయంతో వెనికిపోయింది. నువ్వు మాట్లాడుతున్నావా? నా మనసులోని మాట నీకెలా తెలుసు అని తడబడుతూ అడిగింది. అప్పుడా గాడిద ఒక చిన్న నవ్వు నవ్వి, లోకల్లో మనుషులు తమ సొంత బుద్ధిని కోల్పోయినప్పుడు ప్రకృతి ఏదో ఒక రూపంలో వారికి బుద్ధి చెప్పడానికి వస్తుంది. ఈరోజు నేను నీకొక సత్యం చెప్పబోతున్నాను. ఈ పచ్చి నిజాలు వినడానికి ఎప్పుడూ చేదుగానే చెత్తగానే అనిపిస్తాయి, కానీ అవి నీ జీవితాన్ని బాగు చేస్తాయి. నీవు నీ మనసులో ఉన్న కామాన్ని బలవంతంగా అణిచివేయాలని చూస్తున్నావు, అందుకే అది పెరిగి పెద్దదవుతోంది. ఈ పరిస్థితి నుండి నీవు ఎలా బయటపడాలో తెలియాలంటే నేను చెప్పి ఈ కథను శ్రద్ధగా విను అంటూ గాడిద ఒక కథను చెప్పటం ప్రారంభించింది. పూర్వం దట్టమైన అడవుల మధ్య ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలిమేరలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఎంతో జ్ఞాని అయిన ఒక గురువుగారు ఉండేవారు. ఆయన వద్ద ఎంతో మంది శిష్యులు ఉండి ఆధ్యాత్మిక విద్యను, వేదాలను అభ్యసించేవారు. ఆ ఆశ్రమంలో ఒక కఠినమైన నియమం ఉండేది. శిష్యులందరూ ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్లి భిక్షాటన చేసి తీసుకురావాలి. ఆ భిక్షతోనే ఆశ్రమంలో వంటకాలు తయారయ్యేవి. ఒకరోజు ఉదయం ఒక యువ శిష్యుడు భిక్ష కోసం బయలుదేరాడు. అతను పక్క ఊరికి వెళ్లాలంటే ఒక అందమైన నదిగట్టు మీద ఉన్న సన్నటి కాలిబాట గుండా ప్రయాణించాలి. ఆ నది ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండేవి. ఆ శిష్యుడు తన చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని నదిగట్టు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు చాటన ఒక యువకుడు వంగి వంగి పొదలమాటున ఏదో దాక్కుని చూస్తుండటం గమనించాడు. ఆ యువకుడి ప్రవర్తన వింతగా అనిపించింది. ఏమిటా అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి, బాబూ, నువ్వీ చెట్టు చాటున అలా వంగి నిలబడి అంత దీక్షగా దేనిని చూస్తున్నావు? అక్కడ ఏముంది అని అమాయకంగా అడిగాడు. అప్పుడు ఆ యువకుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, అయ్యో సన్యాసి, నీకు నిజంగానే కనిపించడం లేదా? నేను ఏమి చూస్తున్నానో ఒక్కసారి ఆ నదివైపు నీ చూపు తిప్పు అని గొణిగాడు. ఆ యువకుడి మాటలు విన్న శిష్యుడు నదివైపు చూశాడు. అక్కడ కొంతమంది యువతులు ఉదయాన్నే స్నానాలు చేసి తమ బిందెలతో నీళ్లు నింపుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ నదిలో కేరింతలు కొడుతున్నారు. శిష్యుడు తిరిగి ఆ యువకుడి వైపు చూసి, అక్కడ కొంతమంది యువతులు తమ ఇళ్లకు అవసరమైన నీళ్లు నింపుకుంటున్నారు. ఇందులో ఇంత చాటుగా దొంగతనంగా ఇక్కడ దాక్కుని చూడవలసిన అవసరమేమిటి? వాళ్ళు వారి పని చేసుకుంటున్నారు కదా అని అన్నారు. అప్పుడు ఆ యువకుడు వ్యంగ్యంగా నవ్వి, ఓ సన్యాసి, నీ కళ్ళు మూసుకుపోయాయా? నీకు ఆ యువతులు కేవలం నీళ్లు నింపుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నారా? ఒక్కసారి వారిని దీర్ఘంగా చూడు. వారి వయసు తెచ్చిన అందాలను చూడు. తడిసిన బట్టలలో వారి కోమలమైన శరీరాకృతులను చూడు. వారి నవ్వులను, వారి అధరాలను చూడు. ఆ దృశ్యం చూస్తుంటే నీ మనసులో ఎలాంటి అలజడి రేగడం లేదా? నీ శరీరంలో ఉష్ణం పెరగడం లేదా? అని తన కామపూరితమైన మాటలతో రెచ్చగొట్టాడు. అప్పటి వరకు ఎంతో పవిత్రంగా ఉన్న ఆ శిష్యుడి మనసుపై ఆ యువకుడి మాటలు ఒక విషపు బాణంలా తగిలాయి. శిష్యుడు మళ్లీ ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఈసారి అతని దృష్టిలో పవిత్రత లేదు. ఆ యువకుడి చెప్పినట్లే ఆ అమ్మాయిల అందాలు శిష్యుడిని తీవ్రంగా ఆకర్షించాయి. అతని కళ్ళు వారి శరీరాలపై నిలిచిపోయాయి. అప్పటి వరకు ఆ శిష్యుడి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. కానీ ఆ చెడు ఆలోచన ఆ క్షణం నుండి అతనిలో మొలకెత్తింది. ఆకర్షణతో పాటు అతనిలో భయం, అపరాధ భావం కూడా మొదలయ్యాయి. అయినా సరే అతను అక్కడి నుండి కదల్లేకపోయాడు. ఆ యువకుడితో పాటు తను కూడా ఆ చెట్టుచాటు నుండి వారిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయిలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యుడికి మత్తు వదిలినట్లు అయింది. అయ్యో, నేనేం చేస్తున్నాను? నేనొక సన్యాసిని. నా విద్యను గాలికి వదిలేసి నేనిలా చేయడం చాలా తప్పు. ఇది మహాపాపం. నా గురువుగారికి ఈ విషయం తెలిస్తే నన్ను ఆశ్రమం నుండి గెంటివేస్తారు అని మనసులోనే అనుకొని తీవ్రమైన పశ్చాత్తాపంతో ఊరిలోకి భిక్షకు వెళ్లకుండానే నేరుగా తన ఆశ్రమానికి పరిగెత్తాడు. ఆశ్రమానికి వెళ్ళి దైనందిన పనులు చేసుకుందామని ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. అతను కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ నది దగ్గర తాను చూసిన దృశ్యాలే అతని కన్నుల ముందు కదులుతున్నాయి. ఆ యువతుల రూపాలే అతన్ని వెంటాడుతున్నాయి. మంత్రాలు పఠిస్తున్నా సరే ఆ ఆలోచనలు పోవడం లేదు. రాత్రి నిద్రలోకి జారుకున్నా కూడా అదే కలలు.
ప్రతిరోజులాగే మరుసటి రోజు ఉదయం శిష్యుడు భిక్షకు బయలుదేరాడు. కానీ ఈసారి అతని అడుగులు ఊరి వైపు పడలేదు. ఆ యువకుడు ఏ చెట్టు దగ్గరైతే నిలబడి అమ్మాయిలను చూస్తున్నాడో నేరుగా అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుడితో కలిసి మళ్ళీ అదే పని చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఆ కామాంధుడైన యువకుడితో ఈ శిష్యునికి మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రోజూ వారిని దొంగచాటుగా చూస్తూ ఆనందించేవారు. ఇక ఆశ్రమంలో ఆ శిష్యులు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. పనుల్లో ఏకాగ్రత లోపించింది. సరిగ్గా భోజనం చేయడం కూడా మానేశాడు. నిరంతరం ఆ అమ్మాయిల గురించే, వారి శరీరాల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఉదయమవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ నడికి వెళ్ళి వారిని చూడాలా అని అతలాకుతలమైపోయేవాడు. ఒకరోజు గురువుగారు ఆ శిష్యుడి ప్రవర్తనలో వచ్చిన ఈ విపరీతమైన మార్పును గమనించారు. అతని ముఖంలో మునుపటి తేజస్సు లేదు. కళ్ళు ఎప్పుడూ అలసటగా, ఏదూ తెలియని మత్తులో ఉంటున్నాయి. గురువుగారు అతడిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? ఎందుకిలా ఉంటున్నావు? సరే, ఈ రోజు నుండి నేను కూడా నీ వెంట భిక్ష కోసం వస్తాను. మనమిద్దరం కలిసే పక్క ఊరికి వెళ్ళి భిక్షను తీసుకుని వద్దాం అని అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు ఉలిక్కిపడి గురువుగారు వస్తే తాను ఆ అమ్మాయిలను చూడలేనని భయపడి, వద్దు వద్దు గురువుగారు, మీకు శ్రమెందుకు, నేనొక్కనే వెళ్ళి భిక్ష తీసుకువస్తాను, నాకేమీ కాలేదు అని ఆందోళనగా అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వి, సరే, నీ ఇష్టం, ఒక్కడివే వెళ్ళు అని అంటారు. గురువుగారు అనుమతి ఇవ్వగానే ఆ శిష్యుడు ఎంతో ఆనందంగా ఆశ్రమం నుండి గబగబా బయలుదేరాడు. శిష్యుడి ప్రవర్తనలో మార్పు ఎందుకు వచ్చిందో స్వయంగా తెలుసుకుందామని గురువుగారు కూడా అతనికి తెలియకుండా చాటుగా వెనకాలే బయలుదేరారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఊరిలోకి వెళ్లకుండా దారి ఎందుకు మారుస్తున్నాడు అని గమనిస్తూ వెళ్లారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు ఒక చెట్టు వెనకాల దాక్కొని ఉండటం, అతని పక్కన ఇంకొక యువకుడు ఉండటం, ఇద్దరూ కలిసి నదివైపు తదేకంగా చూస్తుండటం గురువుగారు గమనించారు. గురువుగారు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టు వెనకాలే తన శిష్యుని వెనకాల నిలుచున్నారు. తన శిష్యుడు చెట్టు చాటున నిలబడి అమ్మాయిలు స్నానాలు చేస్తుండటం చూస్తున్నాడని గురువుగారికి అర్థమైపోయింది. తన శిష్యుని పతనానికి కారణం ఇదేనని ఆయన గ్రహించారు. గురువుగారు గంభీరమైన స్వరంతో, నాయనా, నువ్వు ఆ యువతుల వద్ద భిక్ష అడగటానికి వచ్చావా అని అన్నారు. తన వెనతాల నుండి అకస్మాత్తుగా గురువుగారి గొంతు వినగానే శిష్యుడికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి గురువుగారు కోపంగా చూస్తున్నారు. శిష్యుడికి చెమటలు పట్టేశాయి. భయంతో గజగజ వణికిపోతున్నారు. చేతిలోని భిక్షా పాత్ర కింద పడిపోయింది. తన నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శిష్యుడితో పాటు ఉన్న ఆ యువకుడు గురువుగారిని చూడగానే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు. ఆ శిష్యుడు తలదించుకొని గురువుగారిని కన్నులు పైకెత్తి చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆ గురువుగారు నిదానంగా, నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు, నిష్కల్మషమైనవాడు, దేనికి భయపడేవాడు కాదు అనుకున్నాను. కానీ నువ్విప్పుడు ఒక దొంగలా భయంతో వణికిపోతున్నావు. కామం మనిషిని ఎంత పిరికివాడిగా మార్చేస్తుందో చూసావా అని అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారి కాళ్లపై పడిపోయి, నన్ను క్షమించండి గురువుగారు, ఇందులో నా తప్పేమీ లేదు. ఆ యువకుడు నాకు ఏదేదో చెప్పి నా మనసును పాడు చేశాడు. వాడి మాటలు విన్నప్పటి నుండే నా బుద్ధి గడ్డి తిన్నది. గురువుగారు, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, మళ్ళీ ఎప్పుడూ నా జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యను అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడు ఆ గురువుగారు అతన్ని లేవనెత్తి, నాయనా, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో నీకు అలాంటి ఫలితమే లభిస్తుంది. నువ్వు చెడు ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి. బురదలో పందితో స్నేహం చేస్తే నీ ఒంటికి కూడా బురద అంటుకుంటుంది. అందుకే మంచివారితో స్నేహం చెయ్యాలి. అప్పుడు నీ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి అని చెప్పి శిష్యుణ్ణి తిరిగి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఆశ్రమానికి వచ్చిన ఆ శిష్యుడు తనను తాను మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన పనులు తాను చేసుకుంటున్నారు. అతను ఆ నది వైపు నుండి వెళ్లడం పూర్తిగా మానేసి వేరే దారిలో ఊరిలోకి వెళ్లడం ప్రారంభించాడు. గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తన మనసులో ఆ యువతుల ఆలోచన రాకుండా అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ తనలో పుట్టిన ఆ కోరికలను బలవంతంగా అణచివేయడం వల్ల ఆ శిష్యునికి విపరీతమైన కోపం రావడం మొదలయ్యింది.
చిన్న చిన్న విషయాలకే ఇతర శిష్యులను తిట్టడం, కొట్టడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. రాత్రులు నిద్ర పట్టేది కాదు, పగలు భోజనం సహించేది కాదు. మానసిక క్షోభతో సగం పిచ్చివాడిలా తయారయ్యాడు. ఒకరోజు రాత్రి ఆ గురువుగారు ఒంటరిగా ఉన్న తన శిష్యుడి దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఆ రోజు నాకు ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వను అని ప్రమాణం చేశావు. ఇప్పుడేమో ఇలా పిచ్చివాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ తోటివారితో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడిగాడు. వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి బోరున ఏడవడం మొదలుపెట్టాడు. గురువుగారు, నేను ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా మనసు నా ఆధీనంలోనే లేదు. నేను నా మనసులోంచి ఆ చెడు ఆలోచనలు తీసివేయడానికి చాలా కష్టపడుతున్నాను. ఎంత ఎక్కువగా నేను వాటిని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నానో ఆ దృశ్యాలు అంత ఎక్కువగా నా మనసులో ముద్రించుకుపోతున్నాయి. నేను చచ్చిపోతాను గురువుగారు, నాకీ బతుకు వద్దు అని అన్నాడు. అప్పుడా గురువుగారు అతని భుజం తట్టి, నాయనా, నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని రాత్రిపూట ఆశ్రమం వెనకాల ఉన్న ఒక పెద్ద పూల తోటలోకి తీసుకువెళ్లారు. నాయనా, చూస్తున్నావా, ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి, గమనించావా? ఈ కాలువల వల్లే పక్కనే ఉన్న నదిలోని నీరు ఈ మొక్కల వరకు చేరుతుంది. ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఈ తోట ఇంత పచ్చగా ఉంది. నాయనా, నువ్వు ఈ కాలువలో వచ్చే నీటి ప్రవాహాన్ని నీ చేతులతో అడ్డుకోగలవా అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అయోమయంగా చూసి, తప్పకుండా గురువుగారు, ఇదంత పని, నేను ఈ నీటి ప్రవాహాన్ని సులభంగా ఆపగలను అని అంటాడు. వెంటనే ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని చేతులతో తీసి ఒక చిన్న కాలువకు అడ్డుగా కట్టలా వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేశాడు. గర్వంగా గురువుగారి వైపు చూశాడు. కానీ కొద్దిసేపటికే ఆ నీటి ఒత్తిడి పెరిగి కాలువలోని నీరు ఆ మట్టికట్టపై నుండి పొంగి పొర్లడం మొదలయింది. అప్పుడా గురువుగారు చిరునవ్వుతో, నాయనా, నీటి ప్రవాహం ఆగనేలేదు చూడు అని అన్నాడు. అప్పుడా శిష్యుడు పట్టుదలగా మళ్లీ కొన్ని చిన్న చిన్న రాళ్లు ఏరుకొచ్చి ఈసారి మరింత ఎక్కువ మట్టి వేసి బలమైన కట్టకట్టి దానిని ఆపేశాడు. కానీ కొద్దిసేపటికే నీటి ఫోర్సు పెరిగి ఆ రాళ్లను మట్టిని నెట్టుకుంటూ నీరు వాటిపై నుండి కూడా ప్రవహించడం మొదలయింది. అప్పుడు గురువుగారు, నాయనా, మళ్లీ నీటి ప్రవాహం మొదలయింది. నువ్వైతే నీటిని పూర్తిగా ఆపేస్తాను అని అన్నావు, కానీ నీరు మాత్రం తన దారి తాను వెతుక్కుంటూనే ఉంది అని అన్నాడు. అప్పుడా శిష్యుడికి రోషం వచ్చి, ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి పరిగెత్తుకెళ్లి ఒక పెద్ద బండరాయిని అతి కష్టం మీద మోసుకువచ్చి ఆ చిన్న కాలువలో వేశాడు. ఈసారి నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. చూశారా గురువుగారు, నేను ఈ నీటిని ఆపుతాను అని చెప్పాను. చూడండి, ఇప్పుడు నీటి ప్రవాహం శాశ్వతంగా ఆగిపోయింది అని రొమ్ము విరుచుకుని అన్నాడు. అప్పుడా గురువుగారు ప్రశాంతంగా, నాయనా, ఒక్కసారి ఆ కాలువ వైపు మరియు ఆ బండరాయి వైపు నిశ్చితంగా చూడు అని అన్నారు. శిష్యుడు చూసేసరికి ఆ పెద్ద బండరాయి అడ్డుగా ఉండడం వల్ల నీరు ముందుకు వెళ్లలేక పక్కకు మళ్లీ ఆ బండరాయి పక్క నుండి భూమిని కోసుకుంటూ వెళ్లి మళ్లీ ఆ కాలువలోనే ప్రవహిస్తోంది. నాయనా, నువ్వు నీటిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించడం లేదు. నువ్వు ఎంత పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినా ఆ నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతున్నావు. అది పక్కదారుల గుండా తన గమ్యాన్ని చేరుకుంటోంది. అలాగే నీ మనసులోని చెడు ఆలోచనలు, కామకోర్కెలు కూడా ఈ నీటి ప్రవాహం లాంటివే. వాటిని నువ్వు బలవంతంగా అణచివేయాలని ఎంత ప్రయత్నించినా అవి వేరే రూపంలో నీలో కోపంగా, చిరాకుగా మారి బయటకు వస్తున్నాయి తప్ప నీ మనసులోంచి పూర్తిగా తొలగిపోవడం లేదు అని గురువుగారు వివరించారు. అప్పుడా శిష్యుడికి జ్ఞానోదయమైనట్లనిపించింది. గురువుగారు, అయితే నేను ఈ చెడు ఆలోచనల నుండి దూరమయ్యే మార్గమే లేదా? నా మనసులోని చెడు ఆలోచనలన్నీ శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా ఉపాయం ఉంటే దయచేసి చెప్పండి అని దీనంగా వేడుకున్నాడు. అప్పుడా గురువుగారు శిష్యుడిని తీసుకుని ఏ నది నుండైతే ఆ కాలువలోకి నీరు వస్తుందో ఆ ప్రధాన నది వద్దకి తీసుకువెళ్లారు. నాయనా, ఆ కాలువలోని నీరు ఈ నదిలోంచే వెళుతోంది. ఒకవేళ మనం ఇక్కడ నుండే ఆ నీటి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపివేయచ్చు కదా అని అన్నాడు. అప్పుడా శిష్యుడు ఎంతో ఉత్సాహంగా, అవును గురువుగారు, నిజమే, మూలాన్ని బందు చేస్తే సరిపోతుంది కదా, ఆపివేయచ్చు అని చెప్పి
ఆ నది నుండి కాలువలోకి వెళ్లే ప్రధాన నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి పెద్ద పెద్ద మట్టిరాళ్లు, చెట్ల కొమ్మలు వేసి దానిని పూర్తిగా మూసివేశాడు. గురువుగారు, నేను తోటలోకి వెళ్లే కాలువను పూర్తిగా మూసివేశాను. ఇక ఒక్క చుక్క నీరు కూడా మన తోటలోకి వెళ్ళదు అని సగర్వంగా అన్నాడు. అప్పుడా గంభీరంగా, నాయనా, చాలా మంచి పని చేశావు. కానీ మరి తోటలోకి నీరు వెళ్ళకపోతే ఆ ముక్కలన్నీ ఎండిపోతాయి కదా. ఆ తోటలో ఎన్నో అందమైన పువ్వులు, పళ్ళు ఇచ్చే చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముక్కలకి ప్రతిరోజూ సరిపడా నీరు కావాలి, లేదంటే ఆ ముక్కలన్నీ బ్రతకవు, వాడిపోయి చచ్చిపోతాయి. మనం నీటిని తోటలోకి పంపాలి కదా అని అన్నాడు. తన తప్పు తెలుసుకున్న ఆ శిష్యుడు వెంటనే పరుగెత్తి మూసివేసిన ఆ కాలువను తిరిగి తెరిచాడు. నీరు యథావిధిగా తోటలోకి వెళ్లడం ప్రారంభమైంది. అప్పుడు గురువుగారు తన శిష్యుడిని దగ్గరకు తీసుకుని, నాయనా, ఒకవేళ మనం ఈ నీటిని మొత్తాన్ని ఒకేసారి ఆ తోటవైపుకే మళ్లిస్తే ఏమవుతుంది అని అడిగాడు. అప్పుడా శిష్యుడు, గురువుగారు, అలా చేస్తే ఈ నీటి ఉధృత ప్రవాహానికి ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది. ఒక్క ముక్క కూడా అక్కడ మిగలదు, అంతా నాశనమవుతుంది అని అన్నాడు. అప్పుడు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, దీనిని బట్టి నీకు ఏమర్థమయ్యింది? మనం ఏ విషయాలనైనా, ఏ కోరికలనైనా పూర్తిగా ఆపడానికి ప్రయత్నించవద్దు. దేనినైనా కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి. నీరు ఏమాత్రం లేకపోయినా తక్కువ నీటితో మొక్కలు చనిపోతాయి. అలాగే నీరు మితిమీరిపోయి ఎక్కువ నీటితో వరద వచ్చినా కూడా మొక్కలు చనిపోతాయి. మన జీవితం ఎప్పుడూ సమతుల్యతతోనే నడుస్తుంది నాయనా. నీ మనసులో మొదటగా దేని గురించిన ఆలోచన వస్తుంది అని అడిగాడు. శిష్యుడు తలదించుకుని, గురువుగారు, నాకైతే ఇప్పుడు పూర్తిగా ఆ స్త్రీలు గురించిన చెడు ఆలోచనలే వస్తున్నాయి అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయనా, నువ్వు ఆ చెడు విషయాలను, కామకోరికలను మరిచిపోవాలనే ప్రయత్నంలో, బలవంతంగా వాటిని అణిచివేసే క్రమంలో నిరంతరం వాటినే గుర్తుకు తెచ్చుకుంటున్నావు. నాయనా, జంతువులకు కూడా కామ కోరికలుంటాయి, కానీ అవి కేవలం సంతానోత్పత్తికి మాత్రమే వాడుతాయి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కామ కోరికలు ఉండటం అత్యంత సహజం. కానీ మనం ఎప్పుడూ, ఎలా, ఎవరి పట్ల, ఎందుకోసం వాటిని వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం ఈ చెడు ఆలోచనలను ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తామో అవి మరింతగా మన మనస్సు లోతుల్లో నిలిచిపోతాయి. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా వేరే మంచి మంచి విషయాలపై, ఆధ్యాత్మిక చింతనపై దృష్టిని నిలపాలి. అలా వేరే ఏదో ఉపయుక్తమైన పనిలో నిమగ్నమై ఉండడం వల్ల మన మనస్సు మళ్ళీ మనకు వచ్చే ఆ చెడు ఆలోచనలు మెల్లిగా మన నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. నాయనా, మనకు వచ్చే ఈ చెడు ఆలోచనలు కేవలం మన వల్లే కాదు, మనం చెడ్డవారితో స్నేహం చేసినా వస్తాయి. మనలో కామకోరికలు లేకపోయినా, మనం పొరపాటున కామకోరికలు విపరీతంగా ఉన్న వారితో స్నేహం చేసినా, వాళ్ల మాటల ప్రభావం వల్ల ఆ ఆలోచనలన్నీ మనకు కూడా అంటుకుంటాయి. అందుకే జీవితంలో ఎల్లప్పుడూ మంచివారితో స్నేహం చేయాలి అని ఎంతో వివరంగా బోధించారు. అప్పుడా శిష్యుడు గురువుగారి పాదాలపై పడి, నిజమే గురువుగారు, ఇంతకు ముందు నాకు ఎలాంటి చెడు ఆలోచనలే వచ్చేవి కావు. కానీ నేను చేసిన ఆ చెడు స్నేహం, వాడి మాటల వల్లే అవి నాలో మొదలయ్యాయి. నేను నా కోరికలను అణచివేయాలని చూసి పిచ్చివాడినయ్యాను. ఇప్పుడు మీరు నాకు అద్భుతమైన రీతిలో అర్థమయ్యేలా వివరించారు. నా మనసు ఎలా పనిచేస్తుందో, ఇప్పుడే నేనేంటో, నా కర్తవ్యం ఏమిటో నాకు స్పష్టంగా బోధపడింది. మీకు అనంతకోటి ధన్యవాదాలు అంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనల గురించి ఆలోచించకుండా, వాటితో పోరాడకుండా తన ధ్యానం మీద దృష్టి పెట్టి ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఎంతో కాలం తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రించాడు. మరునాడు ఉదయాన్నే భిక్ష కోసం బయలుదేరాడు. ఏ భయం లేకుండా మళ్ళీ ఆ నదిగట్టుపై నుండే వెళుతున్నాడు. కానీ ఇప్పుడు శిష్యుని మనస్సు నిర్మలంగా, ఏ చెడు ఆలోచన, ఆకర్షణ లేకుండా స్వచ్ఛంగా ఉంది. అతను ఆ నది వద్దకు చేరుకునేసరికి ఇప్పటికి కూడా ఆ కామాంధ్రుడైన యువకుడు మాత్రం ఆ చెట్టు చాటున నిలబడి ఆ అమ్మాయిలనే తదేకంగా చూస్తూనే ఉన్నాడు. అప్పుడా శిష్యుడు ఆ యువకుడి కళ్ళల్లోకి సూటిగా చూసి,
మూర్ఖుడా, నువ్వు ఎన్ని రోజులని ఈ చెట్టు వెనకాల దాక్కుని ఆ అమ్మాయిలను చూస్తూ నీ అమూల్యమైన యవ్వనాన్ని సమయాన్ని వృధా చేసుకుంటావు? ఆ అమ్మాయిలలో నీకు నిజంగా ఎవరైనా నచ్చితే ధైర్యంగా వారి పెద్దల దగ్గరకు లేదా ఆ అమ్మాయి దగ్గరకో వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగు. ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చితే పెద్దల అంగీకారంతో గౌరవంగా వివాహం చేసుకుని సంసారం చేసి సుఖంగా నీ జీవితాన్ని గడుపు. అంతేకాని ఇలా దొంగచాటుగా చూస్తూ కామాంధుడిలా బ్రతకడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ విలువైన సమయాన్ని ఇలా దొంగచాటు పనులకు వృధా చేసుకోకు అని కఠినంగా మందలించాడు. ఆ శిష్యుని మాటలు ఆ యువకుడిని తలదించుకునేలా చేశాయి, బాగా ఆలోచింపచేశాయి. మరుసటి రోజు నుండి ఆ యువకుడు ఆ నది వైపు వెళ్లడం మానేశాడు. పాడు బుద్ధులను వదిలేసి ఆ యువకుడే ఆ శిష్యుడి దగ్గరకు ఆశ్రమానికి రోజూ వచ్చి కలిసేవాడు. ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు, వేదాంత విషయాలు వింటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకు ఆ యువకుడిలో పూర్తిగా మార్పు వచ్చి తాను జీవితంలో ఏదైనా గొప్పగా గౌరవప్రదంగా సాధించాలి అని అనుకుని ఒక మంచి వృత్తిలో స్థిరపడడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కథ పూర్తి చేసిన ఆ గాడిద ఆ స్త్రీ కళ్ళల్లోకి చూసి ఇలా అంది, చూసావా అమ్మా, స్నేహం పరిచయం అనేది మంచివారిని కూడా చెడగొట్టగలదు. అలాగే ఒక మంచి మాట చెడ్డవారిని కూడా గొప్ప వ్యక్తులుగా మార్చగలదు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా సరిగ్గా ఆ శిష్యుడిలాగే ఉంది. నువ్వు నీ భర్తను కాదని పక్కింటి వారి మీద మోజుపడుతున్నావు. అది పాపం అని నీకు తెలుసు. దానిని మరిచిపోవాలనే నువ్వు ఎంతగా నీ మనస్సుతో పోరాడుతున్నావో అంతగా అది నీ నీటి కట్టలాగా నీలో పెరిగిపోతోంది. నీ కోరికను ఆపడానికి పెద్ద పెద్ద రాళ్లను అడ్డు వేస్తున్నావు, కానీ ప్రయోజనం లేదు. నువ్వు చేయవలసింది నిన్ను నువ్వు ద్వేషించుకోవడం కాదు. ఆ పరాయివాడి గురించి ఆలోచించకూడదు అనుకునే బదులు నీ దృష్టిని నీ భర్త ప్రేమ మీదకు, నీ కుటుంబం మీదకు మళ్లించు. నీ సమయాన్ని దైవసేవలో గదుపు. నీ మనస్సు అనే నీటిని నీ కుటుంబం అనే తోట వైపు పంపించు. అప్పుడు నీ సంసారం పచ్చగా ఉంటుంది. అనవసరంగా పరాయి వాళ్ల మీద వ్యామోహంతో నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసుకోకు. మనస్సుకు కళ్ళెం వేయడం అంటే కోరికలను గొంతు నులమడం కాదు, ఆ శక్తిని మంచి పనుల వైపు మళ్లించడం. ఇదంతా వినడానికి చెత్తగా ఉన్నా ఇదే పచ్చి నిజం అని పలికింది. గాడిద చెప్పిన ఈ మాటలకు ఆ స్త్రీ కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎంతటి మూర్ఖత్వంలో ఉందో, తన సమస్యకు పరిష్కారం ఏమిటో ఆమెకు స్పష్టంగా అర్థమయ్యింది. తన మనస్సులోని కల్మషమంతా కడిగేసినట్లు అనిపించింది. ఆ గాడిదకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని తన మనస్సును తన భర్తపైనే నిలపాలని గట్టిగా నిశ్చయించుకొని ప్రశాంతమైన ముఖంతో తన ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు. ఏ పరిహారమైనా మనం చేశామని వేరే వారికి పదే పదే చెప్పకూడదు. ఎందుకంటే నోటి మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది. ఎందుకంటే చుట్టూతా ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళలాగే ఉంటారు, కానీ కాదు. మనతో అందరూ మంచిగానే ఉంటారు, కానీ లోపల మనసులో ఏదో విషయం ఉంటుంది. మనతో బాగా మాట్లాడేవారే మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులు తగిలి మన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇలాంటి పరిహారాలు గనుక మనం చేసుకుంటే అలాంటి వాళ్ళ దృష్టిని తిప్పికొట్టేయవచ్చు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. గడపను కాళ్ళతో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. ఇంట్లో శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది.
చెడు ప్రవేశించాలన్నా, మంచి ప్రవేశించాలన్నా, లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఏదైనా సరే మనకు ఆ గుమ్మం ద్వారా రావాల్సిందే. కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలామంది చక్కగా గురువారం పూట కల్లాపులు చల్లుకొని, పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గుమ్మం అనేది చూడడానికి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది అన్నమాట. అంటే ఆ ఇంట్లోకి మనం రావచ్చా లేదా, ఇల్లు ఎలా ఉంది, ఈ గుమ్మం ఎలా ఉంది, ఇంటి ముందల ఎలా ఉంది, వీళ్ళు ముగ్గులు వేశారా లేదా, చక్కగా పసుపు కుంకుమలు చల్లారా లేదా, ఇంటి లోపల శుభ్రంగా ఉంచారా లేదా అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర మీరు కొన్ని నియమాలతో గురువారం పూట ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలామంది మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఇంటి పరంగా అస్సలు శుభ్రంగా ఉంచుకోరు. అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉంచటము, గుమ్మం ముందల కూడా చెప్పులు విప్పటము, చీపుర్లు వేయటము, అంటే అసహ్యంగా వేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ఏవి అడ్డంకులు లేకుండా చక్కగా ఉంచుకోవాలి. ఇనుప వస్తువులను, పనికిరాని వస్తువులను ఇలాంటివన్నీ వేయకూడదు. గుమ్మం ముందల ఖాళీగా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు. 6 నుంచి 7 మధ్యలో చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే గుమ్మం దగ్గర చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్మెత్త ఆకుకు విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉమ్మెత్త ఆకు మన కష్టాలను తొలగించేస్తుంది, కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఉమ్మెత్త ఆకు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది, చెడును తొలగించేస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఉమ్మెత్త ఆకుకి ఇన్ని శక్తులు ఉన్నాయి కనుక చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును, చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి. దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ తమల గల్లులుప్పును పోయాలి. ఈ ఉప్పును 1 స్పూనుడు లేదా ఆకు మీద పడినంత పోయాలి. ఖచ్చితంగా ఉప్పును మాత్రమే పోయాలి. ఉప్పు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించేస్తుంది, ఉప్పును ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముందు ఉమ్మెత్త ఆకు మీద ఉప్పు పడినంత వేసి కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్రకు కూడా చాలా శక్తులు ఉంటాయి. జీలకర్ర ధనాన్ని ఆకర్షిస్తుంది. జీలకర్రతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా ఈ ఆకు మీద వేసి ఇక ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గుమ్మానికి కుడివైపున పెట్టండి. లేదంటే ముందే ఆకును గుమ్మం పక్కన పెట్టేసి ఆ ఆకు మీద ఉప్పు, జీలకర్ర, పసుపును వేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఏదైనా ఒక మంచి శుభవార్త వినటము, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు పోయి మీకు మనశ్శాంతిగా ఉండటం, ఇలాంటి మార్పును మీరు గమనిస్తూ ఉంటారు. డబ్బు దూసుకు వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, పెరిగే మార్గాలు తెలుస్తాయి. లక్ష్మీదేవి ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తారన్నమాట. కాబట్టి చక్కగా రేపు గురువారం మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసుకోండి. తిరిగిలేని ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.